హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికే మహిమ కలుగును గాక. మహిమగల దేవుడు గత దినమంతా కాచి కాపాడి ఈ మంచి ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్యం చదువుకొని ఆయన నామాన్ని హెచ్చించుటకు గణపరచుటకు ఈ దినమంతా మనము దేవుని కృప పొందుకున్నటకు దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు చివరి వరకు చదువుకుందాం. నేను చదువుతాను. బైబిల్ తెరచి వాక్యాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వన నిలుచుచున్నది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, ఆయన నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదకుదురు. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమగలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకుని రాజునొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ వద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు. భూమి అందంతటా నీవు వారిని అధికారులుగాను నియమించెదవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ప్రేమను గురించిన గీతము. ప్రభుతో ఆయన ప్రేమ ఎంత అపారమైనదో, ఎంత గొప్పదో అని వర్ణిస్తూ వ్రాస్తున్న కీర్తన భాగం మన మనస్సులో సంతోషం కలిగించి ఆయనను స్తుతిస్తూ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవా, నీవు నరుల కంటే అతి సుందరుడవు. 10,000 మందిలో గుర్తించదగిన రాజువు, దేవుడవు, దయగల మాటలు గల దేవుడవు, మా ప్రభుడవు, అతి సుందరుడవు, మమ్మను సేదదీర్చే దేవుడవు, అర్హత లేని మాకు నీతో ఉండే కృప దయచేసిన దేవుడవు, నమ్మకమైన సత్యవంతుడైన దేవుడవు. దేవుని వాక్యమను ఖడ్గము తన ప్రజలను సరిచేయును. నీ రాజదండము న్యాయమైన దండము. ప్రాణప్రియుడవైన దేవుడవు. నీ రక్తము ద్వారా మమ్ములను కొన్న దేవుడవని గణపరుస్తున్నాము దేవా. ఏకత్వము, సంతోషము, సమాధానము, సహకారము, పవిత్రమైన బంధము, సహవాసము కలిగి ఆయనతో కలిసి ఉండుటకు నిర్దోష నిష్కలంకమైన రక్తములో కడగబడిన వారముగా వధువు సంఘముగా ఉందుము. 43, 44 కీర్తనలలో కృంగిపోయిన నలిగిపోయిన కఠిన పరిస్థితిలో ప్రభువు వైపు చూచినట్లు సహాయం కోరి ప్రభుని ప్రార్థించినట్లు ఉండగా, ఈ కీర్తన భాగములో ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. రాజును గూర్చిన, రాణిని గూర్చిన విషయములు వ్రాయుటకు కోరహు కుమారులు దేవుని ఆత్మలో బలపరచబడి సంఘము కొరకు, వరుడైన క్రీస్తు యేసు కొరకు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవము కొరకు రచించిన దైవధ్యానం. మనల్ని మనం చూసుకుంటూ ఉండక ఆయన పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. మనము ఆయనను ఎదుర్కొనే సంఘమైన వధువుగా సిద్ధపడుదుముగాక. శాశ్వతమైన రాజ్యము కొరకు పాత వాటిని మరచి పరిశుద్ధముగా మంచి మనస్సాక్షితో క్రీస్తు సాక్షిగా నిలబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దుముగాక. స్తుతియాగం అర్పిద్దాం. దేవుని వాక్యముతో మనల్ని మనం నింపుకొని ఈ దినమంతా దేవుని గణపరుస్తూ ఆయన వాక్యము ద్వారా బలపరచబడుటకు, కీడు నుండి తప్పించబడుటకు దేవుడు కృప చూపునుగాక. స్తుతియాగం అర్పించి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. నాతో ఏకీవించండి. కాలములను సమయములను మార్చువాడవైన దేవా యేసయానికి స్తోత్రం. యెహోవా చేతిలో రాజుల హృదయం నీటి కాలువ వలె ఉన్నది. దేవానికి స్తోత్రం. నీ చిత్తవృత్తి చొప్పున దానిని తిప్పుచున్న దేవా యేసయానికి స్తోత్రం. యెహోవా సమస్తము ఏలుచున్న దేవా యేసయానికి స్తోత్రం. బలమును పరాక్రమమును నిదానములు హెచ్చించు దేవా యేసయానికి స్తోత్రం. అందరికీ బలమిచ్చు దేవుడవు నీవే దేవా యేసయానికి స్తోత్రం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలిగించుచున్న దేవా యేసయానికి స్తోత్రం. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించు దేవా యేసయానికి స్తోత్రం. మనుష్యులకు తెలివిని నేర్పు యెహోవా దేవా యేసయానికి స్తోత్రం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని ఏర్పరచుకున్న దేవా యేసయానికి స్తోత్రం. జ్ఞానులను వారి కృత్రిమములోనే పట్టుకున్న దేవా యేసయానికి స్తోత్రం. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని ఏర్పరచుకున్న యేసయానికి స్తోత్రం.
ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని ఏర్పరచుకున్న యేసయానికి స్తోత్రం. తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్న దేవా యేసయానికి స్తోత్రం. జనములను ప్రేమించుచున్న దేవా యేసయానికి స్తోత్రం. ప్రజలకు ధ్వజముగా నిలుచుచున్న దేవా యేసయానికి స్తోత్రం. నరజాతులను ప్రత్యేకపరిచిన దేవా యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలీల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించిన దేవా యేసయానికి స్తోత్రం. సముద్రములలో త్రోవ కలుగుజేయు దేవా యేసయానికి స్తోత్రం. వడిగల జలములలో మార్గము కలుగజేయు దేవా యేసయానికి స్తోత్రం. సముద్రము యొక్క కెరటములు ఘోషించున్నట్లు చేయుచున్న దేవా యేసయానికి స్తోత్రం. సముద్రపు అడుగు భాగమును కప్పుచున్న దేవా యేసయానికి స్తోత్రం. జలములు తమ సరిహద్దును మేరకుండునట్లు సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచిన దేవా యేసయానికి స్తోత్రం. సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణిచిన దేవా యేసయానికి స్తోత్రం. జనముల అల్లరి చల్లార్చే దేవా యేసయానికి స్తోత్రం. నీవు వేవేల మందికి కృప చూపుచున్న దేవా యేసయానికి స్తోత్రం. తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయుచున్న దేవా యేసయానికి స్తోత్రం. ఆత్మను దేహమును నరకంలో నశింపజేయ శక్తిగల దేవా యేసయా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతియాగం అర్పించి ఆయన నామాన్ని మహిమపరచుటకు, యేసునామాన్ని మహిమపరచుటకు కృప చూపిన దేవా నీకు స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో కూడా నాతో ఏకీభించాలని మనవి చేస్తున్నాను. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు చేసే దేవా, జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. నీ నామమును బట్టి నిన్ను ఆరాధించుదురు. పరిశుద్ధ దేవా నీకే వందనములు యేసయ్యా. మా హృదయములో కలిగే ప్రకంపనలను మేము విశ్వసించుటకు ఎన్నెన్నో కార్యములు మా కొరకు సిద్ధపరిచావని, మా బ్రతుకులో కలిగిన అల్పకాల శ్రమలకు కృంగిపోక, అల్పకాల పాపభోగములకు ఆశపడక, క్రీస్తు రక్తంతో కడుగబడిన క్రీస్తు సంఘముగా మచ్చైనను ముడతైనను లేనివారుగా పరిశుద్ధులైన మీకు ఇష్టలుగా నీతో పాటు యుగయుగములు తరతరములు జీవించుటకు దయ చూపించుము దేవా. యేసయానికి స్తోత్రం, స్తోత్రం. మాతో ఏకీపిస్తున్న వారిని సిద్ధపరచుము దేవా. ఈ లోకపు చింతలు మమ్ములను చిక్కులలో పడవేయక మా దృష్టి పరలోకము వైపే ఉండుటకు కృప చూపండి దేవా. ఎవరూ తీసివేయలేని పరలోక సంతోషము సమాధానములు మాకు అనుగ్రహించుము తండ్రి. దేవా, నా సౌందర్యమును కోరే దేవా, నా స్వజనమును నా తండ్రి ఇంటిని మరోమని సెలవిస్తున్న దేవా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవేవి నాకు వద్దు ప్రభువా. రాజా, నీవు నన్ను పిలిచినప్పుడు నీ దగ్గరకు వచ్చుటకు నీ ఆత్మలో శుద్ధీకరించి సిద్ధపరచుము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. యేసయ్యా, మమ్మను ప్రేమించి మా కొరకు నీ స్వరక్తమిచ్చి శిలువ మీద నీ ప్రాణమును మా కొరకు అర్పించావు దేవా. నీకు స్తోత్రం. ఇంతగా మమ్మను ప్రేమించేవారు ఎవరూ లేరయ్యా. ఇంతకంటే గనుడైన దేవుడు, ప్రాణప్రియుడు ఇంకెవరూ లేరయ్యా. ప్రేమ పేరుతో ఎన్నెన్నో మోసాలు జరుగుతున్నాయి దేవా. యేసయానికి స్తోత్రం, స్తోత్రం తండ్రి. లోకమును చీకటి కమ్ముతుంది దేవా. నీ దయతో మమ్మలను నీ కొరకు ఆత్మబలముతో సిద్ధపరచుము దేవా. అలంకరింపబడిన సంఘము, సత్కార్యములతో సిద్ధపడిన సంఘముగా, వధువుగా, క్రీస్తు ప్రభు రాజుగాను, సంఘము రాణిగాను, సొగసైనదిగాను, నీ కొరకు అలంకరింపబడిన అభిషేకముతో నీ ఎదుట కనబడుటకు సిద్ధపరచుము దేవా. నీవిచ్చిన స్వాస్థ్యము కొలతలేని ఆత్మలు కలిగిన వారుగా బహుగా ఫలించుటకు కృపచూపుము దేవా. నిజమైన ద్రాక్షవల్లిగా నీవున్నావు. మేము ఫలించు ద్రాక్షవల్లిగా ఉండుటకు కృప దయచేయము దేవా. తండ్రి, మీరు దయచూపి కనికరించుము దేవా. మేము నిన్ను హత్తుకొని ఉండుటకు బలపరచుము దేవా. నీ లోగిట ఉన్నాము దేవా. నా రాజా, నా దేవా, మేము ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండుటకు సహాయము చేయము దేవా. మాతో ఏకీభించిన వారిని నీ అభిషేకంలో నిలిచి ఉండుటకు కృప చూపుము దేవా. నీ ప్రేమగల హస్తము చాపి దేవా వారి బాధల నుండి విడిపించి వారి కన్నీరును తుడిచివేయము దేవా. నీవే మాకు ఆశ్రయమని నిన్ను సంతోషముతో ఆరాధించే విధముగా ఎదిగింపజేయము దేవా. యేసయ్యా, నీవు మహిమలో వారి అవసరతలన్నీ తీర్చుము దేవా. వారి శరీర రుగ్మతలను యేసునామలో చెదరగొట్టుము, స్వస్థపరచుము. కీడు చెదరగొట్టుము దేవా. వారి కుటుంబములలో సమాధానము, క్షేమము దయచేయము. మేలైన కార్యము జరిగించుము దేవా. వారి పిల్లలను ఆశీర్వదించి దీవించుము. వారి హృదయ వాంఛలను తీర్చుమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్.